शुभोपरिष्ठुरेषु अयं मुहूर्तः शुभमुहूर्तोऽस्तु। एतस्मिन् मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता शुभफलाप्तिरस्तु। ओम आंजनेय श्री भक्तांजनेय विजययाभिवृद्धिरस्तु अकालमुक्तिहरणं द्रव्यव्याधिनिवारणं सहस्रवरमादेवी शतमूला शताङ्गुडा सर्वं मधुमे पापं दुर्वादुष्पापनाशनी। ఈ పూజా కార్యక్రమం అనంతరం బయటకు వచ్చిన తర్వాత భక్తులకు ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారి చేతుల మీద ప్రారంభిస్తూ ఎమ్మెల్యే గారికి యూనియన్ పూజా ధనంజన్ గారు, అలాగే కొట్టు మనోజ్ గారు, రాజా మురళీకృష్ణ గారు, మా యూనియన్ చింతారాజు గారి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఎమ్మెల్యే గారు భక్తులకు ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరి ప్రజలందరూ కూడా ఏదైతే బాగుండాలనుకుంటున్నారో ఆ శ్రీరాముని యొక్క ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ కూడా వ్యాపారాలు శుభ్రంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరి జేబులు కూడా గలగలలాడుతున్నాయి. అవి గలగలలాడుతుంటేనే మీ వ్యాపారాలన్నీ కూడా శుభ్రంగా ఉంటాయి. ప్రజలందరూ కూడా వచ్చి అనేక మంది వ్యాపారాలు ఈ రోజున ఫుట్పాత్ మీద పెట్టుకున్న వాళ్ళ కానించి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే నేను నిరంతరం ప్రజల్లో ఉంటున్నాను కాబట్టి చూస్తున్నా. బట్టల వ్యాపారం అవచ్చు, ఇంకోటి అవచ్చు. 5 సంవత్సరాల్లో జరిగిన దానికంటే ఈ సంవత్సరం గ్రోత్ రేట్ ఏ విధంగా వచ్చిందనేది మీరు అందరూ కూడా చూశారు. ఇవాళ భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్ 2వ రాష్ట్రంగా ఉందంటే అభివృద్ధిలో మీ అందరూ కూడా ప్రతి దాంట్లో కూడా అభివృద్ధి అంటే ఏదో రోడ్ వేయడం దీంట్లో కాదు, ఇన్కమ్ లో కూడా 2వ పాత్రలో ఉంది. తప్పనిసరిగా మన అందరం కూడా బాగుంటాం. ప్రతి ఒక్కరు కూడా కల్మషం లేకుండా అందరూ కూడా చిన్న పెద్ద అనేది లేకుండా ప్రతి ఒక్కరు కూడా పని చేసుకోవాలి. అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఆ శ్రీరాముని యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని సందర్భంగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం